విజయవాడ రైల్వే జంక్షన్ దేశంలోనే అతి ముఖ్యమైన వాటిలో ఒకటి. ఈ రైల్వే స్టేషన్ నుంచి దేశం నలుమూలలకు వందల రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడి నుంచి ప్రారంభమయ్యేవి కేవలం 5 రైళ్లు. టికెట్లు దొరక్క ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త రైళ్ల కోసం ఎన్నో వినతులు వస్తున్నా దశాబ్ద కాలంలో ఒక్కటి ప్రారంభించింది లేదు. కొత్తవి రావట్లేదు, కోరినవి ఇవ్వట్లేదు. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి రోజుకు 200 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. నిత్యం కనీసం 1,00,000 మంది ప్రయాణిస్తుంటారు. వారాంతాలు, పండుగల వేళ ఈ సంఖ్య 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ రైల్వే స్టేషన్ నుంచి చాలా ఏళ్లుగా 5 రైళ్లు మాత్రమే విజయవాడలో ఆరంభమై వివిధ నగరాలకు వెళ్తున్నాయి. చెన్నైకి పినాకిని, జనశతాబ్ది, విశాఖకు రత్నాచల్, సికింద్రాబాద్కు శాతవాహన, లింగంపల్లికి ఇంటర్సిటీ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. మిగతా రైళ్లన్నీ ఇతర నగరాల నుంచి వచ్చి విజయవాడ మీదుగా వెళ్తున్నవే. కనీసం కనకదుర్గమ్మ పేరుతో ఒక్క రైలైనా ఇక్కడి నుంచి నడపాలని దశాబ్ద కాలంగా కోరుతున్నా పట్టించుకోవడం లేదు. రైల్వేకు అతిపెద్ద ఆదాయ వనరుగా ఉన్న విజయవాడ నుంచి గతంలో వారానికోసారి షిరిడీకి ఒక రైలు ఉండేది. దానిని నర్సాపూర్కు మార్చేశారు. విజయవాడ ధర్మవరం మధ్య నడిచే ఒక రైలును మచిలీపట్నంకు మార్చారు. వందే భారత్ రైలును విజయవాడ నుంచి ప్రారంభిస్తామన్నారు. ఇప్పుడు ఆ ఊసే లేదు. విజయవాడ మీదుగా నడిచే రైళ్లకు భారీ డిమాండ్ ఉంటోంది. ఆయా రైళ్లకు ఆఖరి నిమిషం వరకు ఎదురుచూసి రిజర్వేషన్లు కన్ఫామ్ కాక టికెట్లు దొరక్క ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ నుంచి బెంగళూరుకు ఎప్పుడూ వెయిటింగే ఉంటుంది. కనీసం నెల ముందు చేస్తే తప్ప టికెట్ దొరకదు. హౌరా, ముంబై, రాజస్థాన్ ప్రాంతాలకు డిమాండ్ ఇలాగే ఉంది. ఈ ప్రాంతాలకు ఒక్క రైలు లేదు. విజయవాడలో లక్షల మంది రాజస్థాన్ నుంచి వచ్చి స్థిరపడిన వాళ్లున్నారు. షిరిడి, తమిళనాడులోని వేళంగిని ప్రాంతాలకు రైళ్లను ఇక్కడి నుంచి నేరుగా నడపాలనే డిమాండ్ ఉంది. విజయవాడ, ఏలూరు, గుంటూరు, తెనాలి ప్రాంతాలన్నింటినీ కలుపుతూ సర్కులర్ రైళ్లు తిప్పాలని ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. గతంలో ఉండే ప్యాసింజర్ సర్వీసులను కరోనా తర్వాత పూర్తిగా నిలిపివేయడంతో వాటిని నడపాలంటూ విజ్ఞప్తులొస్తున్నాయి. లక్షల సంఖ్యలో ప్రయాణాలు సాగించే విజయవాడ రైల్వే స్టేషన్ను 661 కోట్లతో ఆధునీకరించేందుకు ఏడాది కిందట నీతి ఆయోగ్ ఆమోద ముద్ర వేసింది. 2061 నాటికి రైల్వే స్టేషన్ నుంచి రోజుకు కనీసం 4-5 లక్షల మంది ప్రయాణిస్తారనే అంచనా ఉంది. అయితే ఈ డిమాండ్ మేరకు రైళ్లు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.